సో హలో గైస్ అందరికీ. సో ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ మనం కలిసి, అండ్ ఐ వాంటెడ్ టు అప్లోడ్ న్యూ వీడియోస్. ఓకే, సో లాస్ట్ టైం మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. నౌ వీ విల్ కంటిన్యూ ద డిస్కషన్ అండ్ వీ విల్ స్పీడ్ అప్ దట్ ప్రాసెస్ ఆల్సో. కొద్దిగా స్పీడప్ కూడా చేద్దాం, ఎందుకంటే ఫండమెంటల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి మీకు. నౌ వీ కెన్ స్పీడప్ అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఇన్ పైథాన్ ఇంకా ఫాస్ట్గా అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ నేను దేని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నానంటే, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో గురించి మాట్లాడదాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం. సో డెఫ్ అంటే డిఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే ఫంక్షన్ ఏ కామా బి. ఓకే, వెరీ గుడ్. సో యాడ్ కాదు, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్ట్ తీసుకున్నాను. సబ్ట్రాక్ట్. ఓకే, సో ఈ సబ్ట్రాక్ట్ అన్న ఫంక్షన్లో నేను ఏం చేయాలి, ఏని బిని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ ఇంకో విషయం, ఏ మైనస్ బి వేరు, బి మైనస్ ఏ వేరు, మీ అందరికీ ఆ విషయం తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఏం కావాలంటే రిటర్న్ ఏ మైనస్ బి కావాలి. రిటర్న్ అంటే ఫంక్షన్ ఏదో ఒక పని చేసి, అంటే ఏ మైనస్ బి చేసి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, అది అందరికీ తెలుసు. ఓకే, లెట్ మీ రన్ దిస్. రన్ చేశాను, ఏం అవుట్పుట్ రాదు, ఎందుకంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫంక్షన్ వాడుకోవాలి. వాడటం అంటే ఏంటి, కాల్ చేయడం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్ట్రాక్ట్ నేను ఇక్కడ చూడండి, నేను ఏ ఫస్ట్ రాసి బి తర్వాత రాశాను కదా, వీటినే మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఏ అనేది ఫస్ట్ రాయాలి, కామా బి అనేది సెకండ్ రాయాలి. ఇక్కడ కూడా నేను ఏ ప్లేస్లో, అంటే ఏ ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏదో ఒక నెంబర్ రాస్తాను ఏ ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ 80, కామా బి ప్లేస్లో ఏదో ఒక నెంబర్ రాయాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే 45 అనుకో, లేకపోతే 30 అనుకో, ఇంకా ఈజీగా ఉంటుంది. సో నేను ఎప్పుడైతే నేను ఇది రన్ చేశానో, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, 50 వచ్చింది. వై? బికాజ్ నేను ఏ ప్లేస్లో 80 రాశాను, బి ప్లేస్లో 30 రాశాను. సో ఏ మైనస్ బి ఈస్ 80 మైనస్ 30. ఓకే, వెరీ గుడ్, 50 వచ్చింది. ఇప్పుడు వీటిని ఏం ఆర్గ్యుమెంట్స్ అంటాం, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఏ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి నేను ఏ నెంబర్ని అయితే ఏ అనే దానికి ఇవ్వాలనుకుంటున్నానో అది ఫస్ట్ పొజిషన్లోనే రాయాలి, కామా బి అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, సో ఇక్కడ బి రాశాను. ఇప్పుడు నేను దీన్నే ఇంకోలా ఇస్తాను చూడండి, సబ్ట్రాక్ట్ 30 మైనస్ 80 అన్నాను. ఇప్పుడు ఏమైంది, నంబర్ సేమ్, నేను 80 30నే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ 30 ఫస్ట్ రాసి 80 తర్వాత రాశాను. అంటే దీని అర్థం ఏంటి, ఏ అనే వేరియబుల్లో ఇప్పుడు 30 ఉంటుంది, బి అనే వేరియబుల్లో 80 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత వచ్చింది, -50. సో కొన్ని సార్లు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. మన గోల్ ఏంటంటే ఏ అనే వేరియబుల్లో ఎప్పుడూ 80 ఉండాలి. అది నేను ఫస్ట్ రాసినా, సెకండ్ రాసినా నాకు సంబంధం లేదు. ఏ అనే వేరియబుల్‌లో ఎప్పుడూ 80 ఉండాలి. బి అనే వేరియబుల్‌లో ఎప్పుడూ 30 ఉండాలి. సో, దానికి మనం ఏం చేయాలంటే వాటినే నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నమాట. వాటినేమంటాం, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇప్పుడు అది ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు నేనేం రాస్తానంటే సబ్ట్రాక్ట్, సబ్ట్రాక్ట్ బ్రాకెట్, ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఎప్పుడు 80 ఉండాలని చెప్పాను గదా! ఇప్పుడు నేనేం రాస్తానంటే ఏ ఈక్వల్ టు 80 నేను ఇక్కడే ఇచ్చేస్తాననమాట. నేను ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఏలో ఎప్పుడు 80 కామా బిలో ఎప్పుడు 30. ఇందాక ఏం చేశాను, నువ్వు ఏ ఈక్వల్ టు 80, బి ఈక్వల్ టు 30 అవేమీ రాయలేదు. జస్ట్ 80, 30 అని రాశాను. సో, కంప్యూటర్ ఆటోమేటిక్‌గా ఏం చేస్తది పైథాను, 80 ఫస్ట్ రాసాడు కాబట్టి ఏ ఈక్వల్ టు 80, 30 సెకండ్ రాసాడు కాబట్టి బి ఈక్వల్ టు 30 అని అదే అస్యూమ్ చేసుకొని తీసేసుకుంటుంది. కానీ ఇప్పుడు నేనేం చేశానంటే ఏ అనే వేరియబుల్‌లో 80 పెట్టు, బి అనే వేరియబుల్‌లో 30 పెట్టు అని చెప్పి క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. 50 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు దీన్నే మార్చి రాస్తాను చూడండి. సో, మళ్ళీ నేను సబ్ట్రాక్ట్, ఇప్పుడు బి ఈక్వల్ టు 30, కామా ఏ ఈక్వల్ టు సారీ ఏ ఈక్వల్ టు 80 రాస్తాను. ఇక్కడ నేను ఏ అనేదాన్ని సెకండ్ రాశాను. అయినా పర్లేదు, ఎందుకు, మనం క్లారిటీ ఇచ్చాం.
ఏ అనే దాంట్లో ఎప్పుడు 80 పెట్టాలి, బి అనే దాంట్లో ఎప్పుడు 30 పెట్టాలని మనం క్లారిటీ ఇచ్చేసాం. మనం అప్పుడు పొజిషన్ మార్చినా పెద్ద తేడా ఉండదు. ఇక్కడైతే మనం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఏ అనే ప్లేస్ ఏ ఫస్ట్ ఉంది కాబట్టి ఈ 80 కూడా మనం ఫస్టే రాసాం కాబట్టి ఏ ఈక్వల్ టు 80 అని అది అనేసుకుంటుంది. బి అనేది సెకండ్ ఉంది కాబట్టి 30 అనేది మనం సెకండ్ రాసాం కాబట్టి బి ఈక్వల్ టు 30 అని అజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం క్లారిటీగా చెప్పాం. సో లెట్ మీ రన్ దిస్. ఏమొచ్చింది అవుట్పుట్ 50. కానీ ఇందాక మనం 80 తర్వాత ఇచ్చి బి 30 ముందు ఇస్తే ఏమొచ్చింది -50 వచ్చింది. సో దీస్ ఆర్ కాల్డ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. దీనికి మించి నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేదు. మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది. కాకపోతే మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో, ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవే కదా, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో దాని పేరు ఈక్వల్ టు అని చెప్పి మనం ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట. అంటే మనం ఫస్ట్ ఏ ఆర్గ్యుమెంట్ రాసామో మనం కాల్ చేసేటప్పుడు కూడా అదే పొజిషన్లో రాయాలి అనే గోల్ ఉండదు మనకి. సో దీస్ ఆర్ కాల్డ్ నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఎవ్రీబడి.